अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారిపైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల. ఈరోజు పాఠం పేరు విశ్వాసం. ఈ యొక్క విశ్వాసం అనే పాఠంలో ముందుగా 7 ప్రశ్నలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, అల్లా మనకు ఏ మహాభాగ్యాన్ని ప్రసాదించాడు? 2, ఇస్లాం మరియు విశ్వాసం గురించి ఏమర్థమైంది? 3, మనకు విశ్వాస మహాభాగ్యం ప్రాప్తమైతే కాకపోతే ఏమయ్యేది, అయితే ఏమయ్యేది? తౌహీద్ అంటే ఏమిటి? 5, పరలోకాన్ని విశ్వసించడం అంటే భావం ఏమిటి? 6, ప్రవక్తల పట్ల విశ్వాసం గురించి ఏం తెలుసు? 7, ప్రవక్తలను విశ్వసించిన తర్వాత మనం ఏం చేయాలి? ఈరోజు పాఠం ప్రారంభం. విశ్వాసం గురించి. దైవానుగ్రహం వల్ల మరి మనం విశ్వాసులం. విశ్వాసం సత్యధర్మం లాంటి మహాభాగ్యం మనకు దేవుడు ప్రసాదించాడు. ఇదే ఆయన మనకిచ్చిన కరుణామృతం. ఈ మహాభాగ్యం మనకు లభించకుండా ఉన్నట్లయితే మార్గవిహీనులై చెడుదారిలో పడి అంధకార బంధంలో ఉండేవారు. ఇహలోకంలో పరలోకంలో నష్టపోయేవారు. ఇస్లాం అంటే అల్లా పట్ల వినయ వినమ్రతలు కలిగి ఆయన ఆజ్ఞలను శిరసా వహించడం. దేవుని ఆజ్ఞల ఎల్లప్పుడూ మంచి పనులు చేయమని, మంచి మాటలు పలకమని ఉంటాయి. చెడు మాటల నుంచి, చెడు పనుల నుంచి దేవుడు మనల్ని ఆపుతూ ఉన్నాడు. అందరి యొక్క మంచి అల్లా ఆజ్ఞల్ని అనుసరించడంలోనే ఉంది. మంచి పనులు చేయడం, చెడుకు ఆమడ దూరం ఉండటం మన యొక్క కర్తవ్యం. ఇదే ఇస్లాం యొక్క ఉద్దేశం. దేవుని దృష్టిలో కూడా ఇదే సత్యధర్మం. ఇహలోకంలో పరలోకంలో సర్వ సుఖాలు ఇస్లాంను అనుసరించడంలో ఉన్నాయి అని ఖురాన్ మరియు హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే అల్లా యొక్క ఆజ్ఞల్ని ఆలకించి పాటించడంలోనే మన యొక్క మంచి శ్రేయస్సు అనేది ఉంది అని, ఇస్లాం చూపించే సత్యం రుజుమార్గం మరి మనకి స్వర్గానికి చేరుస్తాయని, నరకం నుంచి కాపాడతాయని ఖురాన్ మరియు హదీసులో చెప్పడం జరిగింది. విశ్వాసం అంటే ఈమాన్ అంటే ఏమిటి? ఈమాన్ అంటే నమ్మకం, పూర్తి నమ్మకం కలిగి ఉండడాన్ని విశ్వాసం లేదా నమ్మకం లేదా ఈమాన్ అని అంటారు. ప్రతి ముస్లిం దేవుని ఏకత్వం